ఈవెంట్‌కి రమ్మన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారండి? వాళ్ళకేమన్నా పైసలు అడుగుతారా? డబ్బులు లేకపోతే అకామిడేషన్ గాని లేకపోతే ఏమన్నా ఎక్కువ? అన్నీ అడుగుతారు సార్. అంటే మ్యూజికల్ షోలు అయితే సింగర్స్ అవును. పేమెంట్లు ఇవ్వాల్సిందే. ఓహ్! జానకమ్మ మ్యూజికల్ నైట్ పెట్టా, ఆ! ఆమె పేమెంట్. ఓకే. రానుపోను ఫస్ట్ క్లాస్ ఏసీ, అప్పుడు ఫ్లైట్లు లేవు, ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్ ఇచ్చేవాడు. కదా? సింగర్స్ అందరూ పేమెంట్సే. ఓకే. మ్యూజికల్ నైట్స్ అయితే కనుక. హ్మ్. అవార్డ్స్ అయితే మాత్రం తీసుకోరు మా దగ్గర. తీసుకోరు. బెస్ట్ సింగర్ అవార్డు టు సో అండ్ సో అన్నాం అనుకోండి, వాళ్ళకి టూ అండ్ ఫ్లో ఏర్పాటు చేయాలి. ఫ్లైట్ ఉంటే ఇప్పుడు ఫ్లైట్లు అడుగుతున్నారు అందరూ. విజయవాడ దాకా ఫ్లైట్లో వస్తారు. ఇక్కడి నుంచి చెన్నై నుంచి వస్తారు, బెంగళూరు నుంచి విజయవాడ వస్తారు. అక్కడి నుంచి కార్ పెట్టి తీసుకెళ్తాం. హ్మ్. గుంటూరులో ఉన్న మంచి స్టార్ హోటల్స్లో దించుతాం. 2 స్టార్ హోటల్స్ కట్టారు ఇప్పుడు అక్కడ కూడా. హ్మ్. అక్కడ అకామిడేషన్ ఇస్తాం. చాలా మర్యాదగా తీసుకొచ్చి మర్యాదగా తీసుకెళ్తాం. సన్మానాలు అంటే ఇప్పుడు ఇక్కడ చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నన్నే కొద్దిగా మెచ్చుకుంటారు. ఎందుకంటే నేను చాలా కాస్ట్లీగా చేస్తా. హ్మ్. ఏదో ఒక షీల్డ్ ఇచ్చి శాల్వా కప్పి పంపిను. వాళ్ళకి పట్టుబట్టలు పెడతాను. తిరుపతి నుంచి శాల్వాలు తెప్పిస్తా, గజమాలలు వేస్తా, తర్వాత సర్టిఫికెట్లు ఇస్తా, కిరీటం పెడతాను. ఒక రకమైన వెండి కిరీటం దాదాపు అందరికి ఇప్పటికి దాదాపు ఒక 300 మంది కిరీటాలు పెట్టాను. కిరీటాలు పెడతాం. అట్లా షీల్డ్స్ చాలా చాలా గ్రాండ్గా ఉంటాయి. అంటే దాదాపు వాళ్ళు వస్తే ఒక 6-7 ఐటమ్స్ ఇచ్చి పంపిస్తా. వాళ్ళు 2 సంచుల నిండా ప్యాక్ చేసి ఇస్తారు. మా వాళ్ళు హ్యాపీగా వెళ్తారు. హ్యాపీగా వెళ్తారు. ఏదో సన్మానం అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఏదో దొండ వేసేసి చిన్న శాలువ కప్పి ఒక మెమ్మంటో ఇస్తారు. అది సన్మానం కాదు. వాళ్ళని గౌరవించుకోవాలి. భార్యాభర్తలు వస్తే వాళ్ళకి పట్టు చీర, ఆయనకి పట్టు బొట్టలు పెట్టాలి. అది వాళ్ళు 10 కాలాల పాటు గుర్తుపెట్టుకోవాలి. గుంటూరు వెళ్ళాం, కళా దర్బార్ రంగారావు గారు అద్భుతంగా చేశారని వాళ్ళు చెప్పుకుంటారు. ఆ చెప్పుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఇంకొకళ్ళు రావడానికి మాకు అవకాశం ఉంటుంది. వాళ్ళే చెప్తారు, బలానా బాగా చేశారు, నువ్వు వెళ్ళి ఎల్ఆర్ఎస్వరి అని జానకమ్మ చెప్తుంది. ఎల్ఆర్ఎస్వరి వచ్చి ఇంకోళ్ళకి చెప్తుంది. అలా దానివల్ల మాకు రెప్యుటేషన్ పెరిగింది. కళా దర్బార్ అవార్డు అంటే చాలా గొప్పగా చూస్తారు ఇప్పుడు. ఫిలిం ఇండస్ట్రీ అంతా రంగారావు గారు పిలిచి వెళ్ళాల్సిందే అనే ఒక ఇది వచ్చింది. ఓకే. ఆ పేరు తెచ్చుకున్నాను. సినిమాలు చూస్తారా మీరు ఇప్పటికీ? నిన్నే చూసా భారతీయుడు. చూసారా? ఇక్కడ ఓకే. ఎందుకంటే నాకు కొంతమంది రజనీకాంత్వి, కమల్ హాసన్వి వీళ్ళకి కంపల్సరీగా చూస్తా. ఓకే. కృష్ణ గారివి కూడా బాగా చూసేవాడిని. ఓకే. ఆయనది కూడా కృష్ణ గారి ఫంక్షన్ కూడా గుంటూరులో చేశారు కదా? చేశాను. విజయ నిర్మల్ గారు ఆయన వచ్చారు. మా సంస్థ సిల్వర్ జూబ్లీ 25 ఏళ్ళు కరెక్ట్గా 24 ఏళ్ల క్రితం వచ్చారు. ఓకే. ఆయనకి 2 భార్యాభర్తలకి గజమాల వేశాను, ఒకటే మాల వేసేది. ఆయన చాలా చిన్న బోళా శంకరుడు కృష్ణ గారు. సన్మానం అంతా అయిపోయింది. అప్పుడు సెల్ ఫోన్లు కొత్తగా వచ్చినాయి, ఈ ఫోన్లు, డబ్బా ఫోన్లు. ఆయన విజయవాడ వెళ్ళిపోయి అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు కృష్ణ గారు. రాగారా చాలా అద్భుతంగా చేశా, మా ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేసావా అది ఇది అని చాలా సంతోషపడ్డాడు. చాలా చిన్నపిల్లాడి మనస్తత్వం ఆయన. నన్ను తర్వాత పద్మాలయకి పిలిచి ఇక్కడ బాగా రిసీవ్ చేసుకొని నాకు బట్టలు గిట్లు పెట్టి చాలా నైస్ పర్సన్. హీరోల్లో నాకు కృష్ణ గారు ఒకళ్ళు. మీ ఆల్బంలో ఒకటి చూసాను, రజనీకాంత్ గారి ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఒకటి ఉంది ఫోటో. ఏంటి ఆ ఫోటో బ్యాక్డ్రాప్ ఏంటి? దానికి ఏంటి అక్కడ ఏం జరిగింది? ఇంటికి కాదండి అది. ఆయన మెడ్రాస్లో ఆయన షూటింగ్లు జరుగుతుంటే చాలా డిస్టర్బెన్స్గా ఉన్న రోజుల్లో ఆయన మీనా కలిసి రాజమండ్రిలో తమిళ్ పిక్చర్ షూటింగ్కి వచ్చారు. ఓహో. కమల్ హాసన్ నా గురించి చెప్పాడు రజనీకాంత్కి. ఓకే. చెప్తే నేను రాజమండ్రి వెళ్ళాం. ఆయన ఒక హోటల్లో ఉన్నాడు, ఏదో పెద్ద అప్పట్లో అప్సరా హోటల్ ఏదో. మార్నింగ్ వెళ్ళాను. వెళ్తే రూమ్లోకి పిలిచాడు, ఆల్బమ్ అంతా చూశాడు. అద్భుతం, నువ్వు చాలా బాగా చేశావు, నీ గురించి కమల్ హాసన్ చెప్పాడు. కానీ మీ ఇక్కడ ఆంధ్రాకి వచ్చి నేను షూటింగ్కి వచ్చినప్పుడు అట్లా పిలవకుండా నువ్వు మెడ్రాస్ వచ్చి నా అపాయింట్మెంట్ తీసుకొని పిలిస్తే బాగుంటుంది అన్నాడు. సరే సార్ అలాగే చేస్తానన్న. వెళ్ళాను. తర్వాత అతను డేట్లు అసలు లేవు, వరుసగా చూస్తున్నాడు. ఆ శివాజీ అని అదని ఇవన్నీ వరుస సినిమాలు, ముత్తు అని వరుస సినిమాలు ఆయనకి. ఇది పరిస్థితి రంగారావు, ఎట్లా అన్నాడు. సరే సార్ మీ ఇష్టం అన్న. మధ్యలో అట్లా మళ్ళీ గ్యాప్ వచ్చేసింది మా ఇద్దరికి. ఓకే. ఇంకా బహుశా రేపు 50 ఏళ్ళకి ఏమన్నా పిలవచ్చేమో అనుకుంటున్నా. ఓకే. ఏమో మీకు 50 years గ్రాండ్గా చేస్తున్నాం కాబట్టి ఆ 50 years 2 చోట్ల చేస్తున్నాం, గుంటూరు, ఇక్కడ హైదరాబాద్లో.
ఇక్కడ కూడా శిల్పకళా వేదికలో ప్లాన్ చేస్తున్నా 2 చోట్ల.